నమస్తే వెల్కమ్ టు సీ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ టీడీపీ వస్తే రాష్ట్రం దివాళాయే ఇదే బాబు గ్యారంటీ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ కాపులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలి కాపునాడు జాతీయ అధ్యక్షుడు రమేష్ నాయుడు డిమాండ్ మా జోలికొస్తే నీ బాగోతం బయట పెడతా ఖబర్దార్ ఎంపీ భరత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆదిరెడ్డి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల చేసిన తానేటి వనిత టీకే ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథులుగా ఎంపీ భరత్ గూడూరి శ్రీనివాస్ రాష్ట్ర ఖజానాను పూర్తిగా దోచేసి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచేసి రాష్ట్రాభివృద్ధికి టీడీపీ చంద్రబాబు తిలోదకాలిచ్చారని మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రశ్నించారు. టీడీపీ వస్తే రాష్ట్రం దివాలయ్యే ఇది మాత్రం బాబు గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. శనివారం తిలక్ రోడ్డు వైఎస్ఆర్సీపీ అర్బన్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ బాబు వస్తే జాబ్ గ్యారంటీ మీ భవిష్యత్తుకు బాబు షూరిటీ నినాదాలతోనే రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారన్నారు. బాబు వస్తే చిన్నబాబు లోకేష్కు మంత్రి పదవి గ్యారంటీ అయ్యింది కానీ నిరుద్యోగ యువతకు ఒక్క జాబ్ ఇవ్వలేదన్నారు. బాబు వస్తే భవిష్యత్తు గ్యారంటీ మాట దేవుడెరుగు రాష్ట్రం మాత్రం దివాళా తీయటం గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. గత 2014 ఎన్నికల్లో 640 హామీలు ఇచ్చారని వాటిల్లో ఎన్ని అమలు చేశారో ఆ పార్టీ వాళ్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే రాజకీయ పార్టీలకు పవిత్ర గ్రంథంగా భావించాలే తప్ప ప్రజలను మోసం చేసేందుకు ఉపయోగించే ఎర కాకూడదన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో వాటన్నింటినీ అమలు చేయటమే కాకుండా ఇంకా ఎక్కువ అభివృద్ధి పనులు చేసి ప్రజాభిమానం చూరగొన్నారని తెలిపారు. ప్రజలు ఒక నమ్మకంతో అధికారాన్ని అప్పగిస్తే దానిని మీ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తే ప్రజలు ఎలా క్షమిస్తారని అందుకే 2019 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడిగా మరిన్ని సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో చెరగని సంతకం చేశారని అన్నారు. సమావేశంలో మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, గూడూరి రాధిక, మానే దొరబాబు తదితరులు పాల్గొన్నారు. నల్లా ఛానల్ దగ్గర వాటర్ వర్క్స్ దగ్గర రా వాటర్ ప్రొక్యూర్ చేస్తున్నారు మన డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి దాన్ని పూర్తిగా షిఫ్ట్ చేసి రేపు కాతేరు దగ్గర తీసుకెళ్తాం. ఆ కాతేరు దగ్గర నుంచి అప్ స్ట్రీమ్ లో రా వాటర్ ప్రొక్యూర్ చేస్తాం. పేపర్ మిల్ అఫిలియేట్స్ కూడా గోదావరిలో కలుస్తున్నాయి. ఎవరు ఎన్ని మాటలు చెప్పి ఎన్ని కౌరులు చెప్పినా కానీ అసలు వీళ్ళంతా ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు అని అడుగుతా ఉన్నా. ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? ఈ మేయర్లు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు ప్రజలు ఆశీర్వదించి నేను ఎమ్మెల్యే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ టేకప్ చేసే ప్రాజెక్ట్ అది. మొత్తం రా వాటర్ అంతా కూడా అప్ స్ట్రీమ్ లో ప్రొక్యూర్ చేస్తాము. అదే రకంగా గోదావరి నదిలోకి ఆల్రెడీ నేను మొన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 88 కోట్ల రూపాయలు ఎస్టీపీకి తెచ్చాను. ఆ వర్క్ కూడా సర్వేగంగా స్టార్ట్ అయింది. వర్క్ కూడా ప్రారంభమైంది ఎస్టీపీది. ఇప్పుడు దాకా బాధాకరం ఏంటంటే కేవలము 30 mld సీవేజ్ వాటర్ మట్టికే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రతిరోజు రాజమండ్రిలో రిలీజ్ అయ్యే సీవేజ్ వాటర్ నాట్ లెస్ దాన్ 80 mld, అంటే ఇంకో 50 mld అన్ట్రీటెడ్ వాటర్ని గోదావరిలో కలిసిపోతా ఉంది. బాధాకరం. మరి మన అందరికీ కూడా ఇక్కడ చుట్టుపక్కల చూస్తే చాలా మందికి డయేరియాలు వస్తూ ఉంటాయి. కేవలం ఇదే కారణం. నాకు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారు అవకాశం అయిపోతా ఉన్నారు. మరి నేను ఎమ్మెల్యేగా అవకాశం అంటే పరిధి చిన్నది. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ప్రజలతో, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఒక హెచ్ఆర్ బాండ్ పెంచుకొని ప్రతి కుటుంబంతో ఒక అటాచ్మెంట్ పెంచుకుంటాము. నేను ఇవాళ మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాజమహేంద్రవరం ప్రజలకి, ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ 100% డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు రేపు ఎంపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు అని కూడా సందర్భంగా తెలియపరుస్తున్నారు. బీసీ నిర్ణయం తీసుకుంటే, ఒకవేళ వేరే నిర్ణయం ఏమైనా తీసుకుంటే ఖచ్చితంగా స్టేట్లో
ఒక మంచి నామినేటెడ్ పోస్ట్లో, ఒక ప్రామినెంట్ నామినేటెడ్ పోస్ట్లో గూడూరు శ్రీనివాస్ గారు ఉండబోతారు. నుంచి తెప్పించాం. మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా, మన వర్షాలు వచ్చినాయి, మొత్తం అంతా ఓవర్ఫ్లో అయిపోయింది. ఆల్మోస్ట్ సగం స్ట్రిప్స్ అన్నీ పాడైపోయినాయి. సో కంబాల్ చెరువుని మనము షోకేస్ చేస్తున్నాం. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పార్క్ లేదు, అంత అద్భుతమైన పార్క్. దాన్ని ఆ శాంటిటీ పెంచి మనం రన్ చేయాలి అని అంటే దానికి మినిమం మెయింటెనెన్స్ రావాలి. ఇప్పుడు దానికి వచ్చే డబ్బులు దానికి ఖర్చు పెడితే చాలు, మనకేమి కార్పొరేషన్కి ఎవరికి ఒక్క రూపాయి అవసరం లేదు. స్టార్టింగ్లో బాగా డబ్బులు వచ్చినాయి. స్టార్టింగ్లో రోజుకి 2 లక్షలు 3 లక్షలు రెవెన్యూ కలెక్షన్ అయింది. మరి ఇవాళ చూస్తే రోజుకి 15,000 14,000 అలా వస్తుంది. వీకెండ్స్లో నాకు తెలిసి 70-80,000 దాకా వస్తుంది. ఇప్పుడు దాకా టెండర్ ఇప్పుడైతే టెంపరీగా చేస్తున్నాడు, ఇంకా టెండర్ ఫ్లోట్ చేసి ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇప్పుడు అతను కూడా పారిపోతున్నాడు, నాకు చేతికి డబ్బులు తీరిపోతున్నాయి అని అతను కూడా ఇది వెళ్ళిపోతున్నాడు. అంటే నేను ఇంకోటి కూడా ఏం చేస్తానంటే అన్న, ఇప్పుడు కంబాల్ చెరువు పార్క్ దానికి సస్టైన్ అవ్వడానికి కాంట్రాక్టర్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో నేను మన కమిషనర్ గారితో మాట్లాడి దాంట్లో రెస్టారెంట్స్ ఓపెన్ చేయండి, ఆ రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తే దాని మీద రెవెన్యూ వస్తుంది కాబట్టి ఎవరైనా సస్టైన్ అవుతారు. లోపల కియాస్కుల కింద కూడా పెట్టి చిన్న చిన్న పాయింట్స్, ఐస్ క్రీమ్ పాయింట్స్ అని ఇలా రకరకాల కియాస్కులు కూడా ప్లాన్ చేస్తున్నాము. త్వరలో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాపుల జనాభా దామాషా 27% ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు 75 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని కాపునాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తాడివాక రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏ రాజకీయ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా అంతిమంగా కాపులకు రాజ్యాధికారం దక్కేలా చేయాలని సూచించారు. రాజ్యాధికారంలో తమ వాటా పొందడంతో పాటు 2 సంవత్సరాలు పవర్ షేరింగ్ విధానంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టి తీరాలని డిమాండ్ చేశారు. కాపు యువత రాజకీయాల్లోకి రావాలని, అప్పుడే అన్ని రాజకీయ పార్టీల నుంచి తమ వాటా సాధించేందుకు వీలవుతుందన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. కాపునాడు రాష్ట్ర కన్వీనర్ సిద్ధా శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, ఉమ్మడి విశాఖ జిల్లాలో 6 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాన్ని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్క పార్లమెంట్ 5 అసెంబ్లీ స్థానాలు, రాయలసీమలో 5 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో కాపునాడు పొలిటికల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి తిరుపతి కేంద్రంగా కార్యాచరణ చేసేందుకు చర్చలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కాపునాడు నాయకులు పెద్దిరెడ్డి మహేష్, బంగా ఆంజనేయులు, నల్లమిల్లి సత్యనారాయణ, వి శ్రీదేవి, గంటా దివాకర్, జేటీ రామారావు తదితరులు పాల్గొన్నారు. మా అవసరాలు కానీ మిగిలినటువంటి వర్గాలు 80% పైన ఉన్న ప్రజల యొక్క అవసరాలని వాటిని దృష్టిలో పెట్టుకుని కాపునాడు మేము సామాజిక స్పృహ కలిగిన సంస్థలతో పాటుగా మేము కూడా రాష్ట్రం అంతా పర్యటన చేస్తూ ఉన్నాం. పర్యటన చేయడమే కాకుండా రాజకీయ పార్టీలన్నిటిని కూడా ప్రశ్నించడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నాం. ఈరోజు మా ఉద్దేశం ఒకటే, పవన్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, అంతకుముందు పీఆర్పీ కూడా పెట్టడం జరిగింది. పీఆర్పీ ద్వారా 110 మంది ఆ రోజు బీసీలకి సీట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు పవన్ గారు వచ్చినాక మరి పొత్తులు పెట్టుకోవడానికి టీడీపీతో పెట్టుకోండి, బీజేపీతో పెట్టుకోండి, లేకపోతే మిగిలిన ఏ పార్టీ దాన్ని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు ముఖ్యమంత్రి కావాలి మాకు, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని నా ఇష్టం, నాకు ఎంతో కొంత ఎన్ని సీట్లు ఇచ్చినా పర్లేదంటే దానికి మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము. ఓకే, మరి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, గతంలో ఉన్న రాజకీయ పార్టీలు స్పెషల్ స్టేటస్ అన్నారు, విభజన జరిగింది. అట్లాగే మరి ఉత్తరాంధ్ర ప్యాకేజ్ అన్నారు, అట్లాగే రాయలసీమ ప్యాకేజ్ అన్నారు, మరి ఇక్కడేమో హార్డ్వేర్ ఫ్యాక్టరీలు అన్నారు, హార్డ్వేర్ ఇండస్ట్రీస్ పెడతా ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలకి, కాకినాడ కేంద్రంగా. మరి ఇవన్నీ కూడా కనుమరుగైనాయి. ఇవాళ కాంగ్రెస్ కూడా వస్తూ ఉంది. మరి ఆ రోజు హార్డ్వేర్ ఫ్యాక్టరీస్ పెడతా అన్నారు, ఏ రోజు కూడా పెడతా అన్నారు, మీరు పెట్టలేదని వాళ్ళు కూడా ప్రశ్నించాల. కాబట్టి ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు బాధ్యత లేదన్నా, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడంలో కూడా మరి వెనకబడ్డారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ అందరికి మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టకపోతే మేము ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం నుండి రాయలసీమ వెనకబడిన జిల్లాల వరకు ఈరోజు కాపులు, బలిజలు అత్యధిక శాతం ఉన్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మేము ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలని డిమాండ్ చేసేది ఏమనగా,
రాష్ట్ర జనాభాలో 27% ఉన్న మాకు అసెంబ్లీ స్థానాలు 75 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలి. 10 పార్లమెంటు స్థానాలు కేటాయించాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ రోజు విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం అన్నీ కూడా బుట్టదాఖలు చేశారు. ఇప్పుడు ఉన్న పాలక ప్రతిపక్ష పార్టీలు ఈ 10 సంవత్సరాల్లో కూడా గతంలో ప్రతిపక్షంగా ఉండి ఇప్పుడు అధికార పక్షంలో ఉండి, గతంలో అధికార పక్షంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న 2 పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ద్రోహం చేశాయి. సిద్ధాంతాలు, రాజకీయాలు, అభివృద్ధి గురించి మాట్లాడు, అంతేగాని మా వ్యాపారాల సంగతి నీకెందుకని ఎంపీ భరత్ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. వడ్డీ వ్యాపారులకు రాజకీయాలెందుకు, వారికి ఓట్లు ఎందుకు వేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. హోటల్ జగదీశ్వరిలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ₹3 వడ్డీ వసూలు చేస్తున్నట్లు నిరూపిస్తే వ్యాపారం మూసేస్తామని సవాల్ విసిరారు. అయినా వడ్డీ వ్యాపారం చేయకూడదని ఎక్కడైనా ఉందా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వ్యాపారాల సంగతి నీకెందుకు బిడ్డా అంటూ ఆయన నిలదీశారు. మా జోలికొస్తే నీ వ్యవహారం సంగతి బయటపెడతా, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. నీతిగా వ్యాపారం చేస్తూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటున్నామని చెబుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎమ్మెల్సీగా నగరాభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయించి పనులు చేయించాను. నేను మంజూరు చేయించిన పనులు కూడా పూర్తి చేయించలేకపోయామని విమర్శించారు. జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఎంపీ భరత్కి 10 ప్రశ్నలు సంధించారు. ఆవ భూముల్లో అవినీతిపై సమాధానం చెప్పాలని, పలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో జరిగిన లావాదేవీలు, రోడ్ కమ్ రైలు వంతెనకు తూతూ మంత్రంగా మరమ్మతులు, జియోన్ సంస్థను ఎందుకు ఖాళీ చేయించి అక్కడ దోపిడీకి చేసిన ప్లాన్ అన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, బుడ్డిగ రాధా, శెట్టి జగదీష్, మాలే విజయలక్ష్మి, మీసాల నాగమణి, మాజీ కార్పొరేటర్ ఇన్నమూరి రాంబాబు, మిస్కాల్ జోగినాయుడు, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు. అది గురించి మా కోడల్ని, మమ్మల్ని ప్రజలకి 24 hours అందుబాటులో ఉండే ఫ్యామిలీ ఆదిరెడ్డి ఫ్యామిలీ. అందు గురించనే మొన్న ఎలక్షన్లో మాకు 33,000 మెజార్టీ ఇచ్చారు. నీకు 28,000 బొక్కెట్టారు. ఎందుకెట్టారు? నీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి. నువ్వు ఎంపీ దేనికైనా బిడ్డ, నువ్వు 7 నియోజకవర్గాలకి వెళ్ళిప్పుడు అక్కడికి వెళ్ళి తిరుగు. ఏ విధమైన రెస్పాన్స్ వస్తుందో నీకు చూద్దుగా. నువ్వు నిడదవోల్లో పోటీ చేస్తానన్నావు, ఇంకో చోట పోటీ చేస్తానన్నావు, ఎక్కడ కొవ్వూరులో ఏదో అక్కడ ఏదో చెప్పబోయావు. ఎవరు కూడా అక్కడ అడుగుపెడితే నీ సంతకం ఏంటో చూస్తానన్నారు. అది మాకు తెలియదు. నువ్వు రాజమండ్రిలో ముగ్గులెట్టావు. లేదు ఎంపీగా మిగతా 6 నియోజకవర్గాల్లో చేసినా కదా. ఏం చేశావు నువ్వు అక్కడ? ఇక్కడ నువ్వు చేసింది ఏముంది? డెవలప్మెంట్ అంటే ఏంటి? పెడలండి ఇచ్చావు, రంగులు వేసావు. ఇయ్యా డెవలప్మెంట్ అంటే మన రోడ్లు బాగోవాలి, తర్వాత ట్రైన్లు బాగోవాలి, తర్వాత పార్కులు బాగోవాలి. మేము మెయిన్గా అదే కాన్సన్ట్రేట్ చేశారు. మార్గాని భరత్ గారు, మీరు ఎంపీగా బలమైన ముద్ర ఉండే 7 నియోజకవర్గాల్లో ఈరోజు మీ అధినేత ఒక ఎమ్మెల్యేగా డిమోషన్ ఎందుకు ఇచ్చారు? అలాగే రెండోది, ఆవ భూముల్లో మీ ఎమ్మెల్యే మీపై చేసిన ఆరోపణలకు మేము చాలాసార్లు అడిగితే దాన్ని ప్రతిపక్షాల మీద మీరు విమర్శలు చేయడం తప్ప దానికి ఇప్పటివరకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా రాజమండ్రి కంబాల చెరువులో మ్యూజిక్ ఫౌండేషన్ అని చెప్పి ప్లాంటేషన్ ₹1 కోటి ఖర్చు పెట్టారు. దానికి సంబంధించి కూడా మేము మొదటి నుంచి అడుగుతున్నాం. అది కూడా మీరు ఇప్పటికి వచ్చి చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారు? మీరు అంతేకాకుండా అర్బన్ బ్యాంకులు కానీ, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కానీ, అలా అంతేకాకుండా అంగన్వాడీలో పనిచేసే వాళ్ళకి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు
ఇప్పించడంలో మీరు ఏ లావాదేవీలు చేశారు, దానివల్ల మీలో మీరే యుద్ధాలు జరగడం నిజం కాదా, మీరు కొట్టుకోవడం, రోడ్డు ఎక్కడం నిజం కాదా? అదేవిధంగా రాజమండ్రి రోడ్డుకు రైలు వద్ద మీరు దత్తం తీసుకున్నారు. దాన్ని మీరు తూతూ మంత్రంగా పైన ఎప్పుడు పైన వేశారు కానీ పై పనులే చేశారు కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఆ ఒత్తిడిని ఎందుకు చేయలేకపోయారు? ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరిగే 125 అడుగుల భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ను కొవ్వూరు నియోజకవర్గంలో రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత విడుదల చేశారు. పార్టీ నాయకులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. కొవ్వూరులో హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం విగ్రహావిష్కరణ సన్నాహక ఏర్పాట్లపై హోంమంత్రి తానేటి వనిత అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో పాటు అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన జరుగుతోందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. 19న విజయవాడ నది ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్మృతివనం ఏర్పాట్లకు అందరూ తప్పక హాజరు కావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరూ తరలి రావాలన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతోనే దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు లభించాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం జగన్ సమ్మిళిత పాలన, సమగ్ర సామాజిక న్యాయం విధానంపై దృష్టి సారించారన్నారు. సంక్షేమ ప్రయోజనాలు ఎటువంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా సుపరిపాలన కొనసాగుతుందని వనిత తెలిపారు. మరి తన క్యాబినెట్ లో కానివ్వండి, ఈ రోజున సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో కానివ్వండి, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున సమాజంలో సమానత్వం కోసం ఆయన ఏ విధంగా పోరాటం చేశారో ఆ సమానత్వం అనేది ఇవ్వడమే కాకుండా ఈ రోజున రాజ్యాధికారాన్ని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అందించే క్రమంలో మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం. మరి ఎంతో మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం గురించి మాట్లాడతారు, ఆయన పడిన కష్టాల గురించి చెప్తారు, ఆయన సాధించిన విజయాల గురించి చెప్తారు, ఆయన రచించిన రాజ్యాంగం గురించి చెప్తారు. కానీ అమలు చేయడంలో అయితే ఎవరు కూడా మరి జగనన్నని మించిన వాళ్ళు ఎవరూ లేరని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నారు. జనవరి 19న మరి ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం కనుక 125 అడుగుల విగ్రహాన్ని మరి ఆ కార్యక్రమంలోకి మీరందరూ కూడా చక్కగా సంతోషంగా వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలల ఆధ్వర్యంలో స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ కాలనీ మైదానంలో ఆహ్లాదకరంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. మహిళలు, యువతులు వేసిన రంగవల్లులు, భోగి మంటలు, సంప్రదాయ పోటీలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గంగిరెద్దుల మేళం, ఎడ్ల బండ్ల ప్రదర్శన, గుర్రపు స్వారీ, కోడి పందాల నమూనా బరి, హరిదాసుల సంకీర్తనలు, కళాశాల విద్యార్థుల నృత్యాలు, కొమ్ముదాసు పాటలు, సోదియమ్మ సోది, విచిత్ర వేషధారణలు వంటివి ప్రదర్శించడం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమని ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థానిక మున్సిపల్ కాలనీ మైదానంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎంపీతో పాటు సిటీ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధిక, రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాశ్రావు హాజరయ్యారు. ముగ్గుల పోటీల మొదటి విజేత పి సునీతకు 5,000, రెండో విజేత ఎన్ ధనలక్ష్మికి 3,000, మూడో విజేత కె లావణ్యకు 2,000, నాలుగో బహుమతిగా ఎల్ శ్రీదేవికి 2,000 నగదు బహుమతితో పాటు నలుగురికి కన్సోలేషన్ బహుమతులను భరత్ అందజేశారు. మ్యూజికల్ చైర్స్ విజేతలైన వి గౌరీ, ఎం ఆశా, కె భవ్యలకు గూడూరు బహుమతులు అందజేశారు. టీకే మాట్లాడుతూ మనిషిలో ఉండే ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు సంక్రాంతి సంబరాలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని చెప్పారు. వైసీపీ నాయకులు కానబోయిన సాగర్, నామన వాసు, పినిశెట్టి సుబ్బరాజు, డాక్టర్ ప్రవీణ్, గారా చంటిబాబు, ఎన్వి శ్రీనివాస్, సప్ప ఆదినారాయణ, వజ్రనాథ్, బాబీ, జాల నటరాజ్, కె శామ్యుల్ బాబు, డాక్టర్ రాజశేఖర్, సూర్య చంద్రారెడ్డి, వెంకట్, వీరాస్వామి, సురేష్,
తాడి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు ఎంతో అట్టహాసంగా రాజమహేంద్రవరం వ్యాప్తంగా గడిచిన 4 రోజుల నుంచి కూడా ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. నిజంగా ప్రజలందరూ కూడా వాళ్ళు వచ్చి ముగ్గులు వేస్తూ వేల సంఖ్యలో మహిళలు రావడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. ఈరోజు మున్సిపల్ గ్రౌండ్స్లో 42వ వార్డు మరి టీకే విశ్వేశ్వర రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ ఇలా ఉంటుంది అని ప్రజలకు అందరికీ కూడా చాటి చెప్పే విధంగా మొత్తం అన్ని రకాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. భోగి మంటల దగ్గర నుంచి, కోడి పందాల దగ్గర నుంచి, గుర్ర పందాల దగ్గర నుంచి, ఎడ్ల బండిల దగ్గర నుంచి, డూడు బసవన్నల దగ్గర నుంచి, సోది చెప్తాం దగ్గర నుంచి మరి ఈ ఆధునిక యుగంలో యువతరానికి అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మన రూట్స్ బాగుంటేనే, మన రూట్స్ గురించి మనకు తెలిస్తేనే పెద్దల పట్ల గౌరవము, పెద్దల పట్ల మర్యాద ఇవన్నీ కూడా పిల్లలకు తెలుస్తాయి. సో ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మన గోదావరి జిల్లాలకి ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయం గురించి మరొకసారి చాటి చెప్పే విధంగా ప్రజలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు రావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి విశ్వేశ్వర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమము కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి మరి ఈయన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు పిల్లలందరినీ కూడా చూస్తే ఇప్పుడు అందరూ కూడా అమ్మాయిలందరూ జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు అన్నీ వేసుకుంటూ ఉంటారు. మరి ఇవాళ ప్రత్యేకించి అందరూ కూడా చీరల్లోనూ పట్టు లంగా ఓణీల్లోనూ రావడం వలన మన యొక్క తెలుగు సాంప్రదాయం గురించి వాళ్ళకి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి రివైండ్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి అంశాలు ప్రతి సంవత్సరం అని కాదు, మన మనసుల్లోకి ఇమడింపు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. సో పెద్దలందరూ కూడా ఇలా ముందుకు రావడము, ఈ కార్యక్రమాలు జరపడం కూడా చాలా సంతోషదాయకము. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీలో ఆధ్వర్యంలో మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి సంబరాల్లో ఎడ్ల బళ్ళు, కోడి పందాలు, గుర్రం స్వారీలు, ముగ్గుల పోటీలు, హరిదాసులు, మరి బుడబక్కల వారు, విచిత్ర వేషధారులు, అలాగే పిల్లల యొక్క వివిధ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇలా రకరకాలుగా మన హిందూ సంప్రదాయంలో ఒరిజినల్ సంక్రాంతి పండుగకి ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయో అన్నీ కూడా టోటల్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎంపీ మార్గాని భరతరామ్ గారు వచ్చారు. అలాగే కోఆర్డినేటర్ గూడు శ్రీనివాసరావు గారు కూడా వచ్చారు. వారికి ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ 3 years నుంచి కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. ఇక్కడ వీరభద్ర నగరం, లలితానగరం, శ్రీరామ్ నగర్, మున్సిపల్ కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి సంబరాలు ఎందుకంటే మన సంప్రదాయాన్ని పిల్లలు మర్చిపోతున్నారు. ఇప్పుడు ఎంతసేపు టీవీ, సెల్ ఫోను, లేకపోతే మన డిస్కో డ్యాన్సు, లేకపోతే పబ్బలో ఈ కల్చరే తప్ప పిల్లలకి మన సంప్రదాయాలు, సంస్కృతి ఏంటనేది మర్చిపోతున్నారు. అందువల్ల ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సాటి వ్యక్తులకు సహాయం అందించటమే లక్ష్యంగా, ప్రజలకు సత్వర పౌర సేవలు అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ, రాష్ట్ర సమాచార మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ధవళేశ్వరం బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రూరల్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాని ఇంటి ముందుకే సంక్షేమ పథకాలను పారదర్శకంగా తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన వాలంటీర్ వ్యవస్థ అన్నారు. ఇటువంటి వ్యవస్థకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పారదర్శకంగా 2,68,000 కోట్ల మేర నేరుగా నగదు లబ్ధి ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసి ప్రయోజనం చేకూర్చారన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశ పరీక్ష ప్రతి పేద విద్యార్థి ఇంజనీరింగ్, మెడిసిన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, కడియం ఎంపీడీఓ కె రత్నకుమారి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. ఇక నాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే మగపిల్లలకి అయితే కొంచెం సేవ చేయడానికి ఓపిక తక్కువ ఉంటుంది. ఇక్కడ అందరూ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నిజమైన సేవకులు 90% ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఓర్పు,
సహనం అంటే భూదేవి అనే పదం వాడతాం మనం. ఈ భూమి తల్లి మనందరినీ భరిస్తున్నటువంటిది. మనం ఈ భూమి మీద పుట్టి ప్రత్యేకంగా మనుషులుగా ఉండి సాటి వ్యక్తులకు సమాజంలో సహాయం అందించడం అనేటువంటిది ఒక భాగం. వార్షిక తనిఖీల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ చేపట్టి గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా ముద్దాయిలకు శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు. రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, గుండాట, జూదం, ఇతర అసాంఘిక కార్యక్రమాలను నిషేధించడం జరిగిందని, వాటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3 టౌన్ ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్ పోలీస్ స్టేషన్ స్థితిగతులు, భౌతిక స్వరూపం, నేరాల గురించి సమగ్రంగా వివరించడం జరిగింది. ఎన్డీపీఎస్, ఫోక్సో, రేప్, ఇతర గ్రేవ్ కేసులు, తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణను త్వరగా పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్, పాత నేరస్తులపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఆదేశించారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కె విజయపాల్, సబ్ ఇన్స్పెక్టర్లు టిఎన్విఎస్ శ్యామ్ సుందర్, బి అప్పలరాజు, కె రామకృష్ణ, ఆర్ శివాజీ పాల్గొన్నారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు 129వ జయంతోత్సవం స్థానిక హుక్కుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్లో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమళ్ల రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు హాజరై డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1895 జనవరి 12న జన్మించిన ఎల్లాప్రగడ తన జీవితమంతా దివ్యౌషధ అన్వేషణకే వెచ్చించానని అన్నారు. ఈయన కనిపెట్టిన టెట్రాసైక్లిన్, ఆరోమైసిన్, ఫోలిక్ యాసిడ్, మెథాట్రాక్సిన్ వంటి ఔషధాలతో నేటి వైద్య రంగానికే మార్గదర్శకుడు అయ్యారని పేర్కొన్నారు. మరో ముఖ్య అతిథి చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ పల్లివెల హరినాథ్ హాజరై మాట్లాడుతూ డాక్టర్ ఎల్లాప్రగడ సేవలను నేటి వైద్యులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజులు మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీన విజయవాడలో నిర్వహించే సామాజిక వైద్యుల రాష్ట్ర మహాసభకు, క్యాన్సర్ అవగాహన సభకు గ్రామీణ వైద్యులు హాజరు కావాలని కోరారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, కెఎస్ ప్రసాద్, తానీషా తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక స్థాయిలో ప్రథమ చికిత్స అందించే మీతో ఈరోజు ఇలా కలుసుకోవడం ఒక మంచి విషయంగా భావిస్తున్నాను. అలాగే గతంలో మీ నుంచి గవర్నమెంట్కి నేషనల్ ప్రోగ్రామ్స్ విషయంలో మీ అందరి సహకారాలు తీసుకున్న విషయం కూడా నాకు తెలుసు. ఉదాహరణకి పల్స్ పోలియో కార్యక్రమం కానీ, అలాగే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాల్లో కానీ గ్రామ స్థాయిలో మీ నుంచి మేము సహకారాలు అందించుకున్న విషయాలు చాలా వరకు నాకు గుర్తున్నాయి. అంటే నేను మెడికల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు జరిగిన విషయాలు చెప్తున్నాను. అప్పుడు కూడా గవర్నమెంట్ కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఇందాక సోదరులు చెప్పారు బంగారు కొండ కార్యక్రమం గురించి. అలాగే గవర్నమెంట్లో చేస్తున్న మంచి కార్యక్రమాల్లో మా డిపార్ట్మెంట్ తరఫున ఫ్యామిలీ ఫిజిషియన్ క్యాంప్ ఒకటి, అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష ఒకటి, ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో మీ పార్టిసిపేషన్ కావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ముద్రగడ వైసీపీలో చేరుతున్నట్లు అవాస్తవాలు ప్రచారం చేయటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ముద్రగడ త్వరలోనే జనసేనలో చేరతారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి స్వయంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారని, పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జనవరిలోనే 20వ తేదీ లోపు కానీ 23వ తేదీ తర్వాత పవన్ కళ్యాణ్ కిర్లంపూడి రావడానికి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. నెలాఖరులోపే పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి రాష్ట్రంలో జనసేన టీడీపీ పార్టీ పొత్తుతో అధికారంలోకి వస్తామని బొల్లిశెట్టి స్పష్టం చేశారు. ఆయన వెంట పలువురు జనసేన నాయకులు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు, వంగవీటి రాధా గారు వైసీపీకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక గంటల తరబడి స్క్రోలింగ్. అప్పుడు పద్మనాభం గారికి ఫోన్ చేసి నాకున్న పరిచయాల్లో ఆయన అడగడం జరిగింది. అన్నగారు మీరు వెళ్ళిపోతున్నారు పార్టీలోకి ఏంటంటే, నాకు అసలు వితౌట్ మై కన్సర్న్ వాళ్ళు వేసేస్తున్నారు, నాకు అసలు సంబంధం లేదు, నేను వెళ్ళిన ఆ పార్టీలోకి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన నేను సంప్రదించాను. సంప్రదించిన తర్వాత ఆయన్ని ఒప్పించి పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేశాను. కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన కూడా కిర్లంపూడి వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపడతాం. అది ఎప్పుడంటే 20వ తారీఖు లోపు కానీ 23వ తారీఖు కానీ జరగవచ్చు. అది ఆయన నేనే వెళ్తాను, ఆయన నేనే ఇలా ఆహ్వానిస్తాను, పెద్ద ఆయన్ని ఒక ఉద్యమ నాయకుడు ఆయన అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం, నిన్నే మాట్లాడడం, నేనే మాట్లాడాను. దీంట్లో ఎవరో చెప్పేది కానీ నేనే మాట్లాడాను, నా పేరు రాసుకోండి, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ వస్తారు, ఇక్కడికి వచ్చి ఆయన్ని జాయిన్ చేసుకుంటారు. ఒక 10 రోజుల లోపు ఏదో డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేను కానీ ఆయనకున్న పని ఒత్తిడిలో ఒక 10 రోజుల లోపు ఆయన వస్తానికి, ఆయన వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతానని చెప్పాను. ఆయన మొదటి నుంచి ఏంటంటే ఇక్కడ కళ్యాణ్ గారు వస్తారనే ఆలోచన ఉంది అందరికీ. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన జాయిన్ అవుతాం, అది మామూలుగా సుగమనం అయింది. ఆయన కూడా నేను జనసేన పార్టీలో చేరతాను, నేను వైసీపీలో చేరనని కూడా చెప్పడం జరిగింది. స్థానిక శ్రీ ఆనం కళా కేంద్రం ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, మాజీ శాసనసభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కోఆర్డినేటర్ రావుతు సూర్యప్రకాష్ రావుకి చిరు సత్కారం చేశారు. నిత్యం ప్రజలతో ఉండి రాజమండ్రి నగరానికి శాశ్వత పరిష్కారం పనులను ఎన్నో చేశారని కూర్మదాసు ప్రభాకర్ కొనియాడారు. స్వామివారి ఆశీస్సులతో రుడా చైర్మన్గా ఆయన మరిన్ని మంచి పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయన నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పోలసానపల్లి హనుమంతరావు, పెద్దిరెడ్ల శ్రీనివాస్, దాత ఫోమ్రా, ఎజ్జరపు మరిడయ్య, తలుపూరి ప్రసాద్, చెక్క వెంకటేశ్వరరావు, జగపతి, ఉదయ్ భాస్కర్, సాయిబాబా, రాజు తదితరులు ఆయనకు పూల కిరీటంతో సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ వస్తే రాష్ట్రం దివాళాయే, ఇదే బాబు గ్యారంటీ, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్. కాపులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలి, కాపునాడు జాతీయ అధ్యక్షుడు రమేష్ నాయుడు డిమాండ్. మా జోలికొస్తే నీ బాగోతం బయట పెడతా, ఖబర్దార్, ఎంపీ భరత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆదిరెడ్డి. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జగన్ పాలన, విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల చేసిన తానేటి వనిత. టీకే ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, ముఖ్య అతిథులుగా ఎంపీ భరత్, గూడూరి శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.